శ్రీహరి రైట్. సినీ నిర్మాత మురళీమోహన్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. మురళీమోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, అసలు ఈ ఉదయం ఇట్లాంటి వార్త వినాల్సి రావడం చాలా దురదృష్టకరం. చాలా మంది మాట్లాడితే ఎవరికైనా గుడ్ మార్నింగ్ అని చెప్పేవాడు అండి సార్. వాళ్ళ గుడ్ మార్నింగ్ అనేది చెప్పలేకపోతున్నాం. గుడ్ మార్నింగ్ అనేది చెప్పలేకపోతున్నాం. ఇలాంటి వార్త పొద్దున్నే వినాల్సి వస్తుందని అక్కడ ఊహించలేదు ఎవరు కూడా. ఒక అద్భుతమైన వ్యక్తి, తెలుగులో మనమందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన మనిషి. ఈనాడు పేపర్గా కానీ, ఈటీవీగా కానీ, అలాగే రామోజీ ఫిలిం సిటీ విషయంలో కానీ, అసలు ఎన్నో మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయం కానీ, ఎన్ని సంస్థలు చేశారు, ఎంత నీతిగా నిజాయితీగా చేశారు, ఎక్కడా తప్పనేది లేకుండా ఎలా చేశారో మనకు తెలుసు. అలాగే తెలుగు భాష ఇంగ్లీష్ తో సంకరం అయిపోతుంది, తెలుగు భాషను రక్షించుకోవాలి అని చెప్పి ఇంగ్లీష్ పదాలు సాధ్యమైనంత వరకు కూడా తగ్గించేసి తెలుగు పదాలనే న్యూస్ పేపర్లో కానీ టీవీలో కూడా చెప్తూ చేశారంటే భాష పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత మనకు అర్థమవుతుంది. అలాంటి అద్భుతమైన వ్యక్తి రామోజీరావు గారు లేరు అన్న వార్తని జీర్ణించుకోలేకపోతాం. కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉన్నారు అని తెలిసినా కూడా మనం ఇంకా ఉంటారు, ఇంకా కొద్ది రోజులు అని అనుకున్నాం, కానీ ఇంత త్వరగా షడన్గా సరిపోతాన్ని ఊహించలేదు. చాలా బాధపడుతున్నామండి. అలాంటి వ్యక్తి ఇవాళ, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కూడా రాజకీయంగా ఆయనకు అనుభవం లేదని అన్ని సలహాలు ఇచ్చి ఆయన ప్రమాణ స్వీకారం అవ్వగానే ఆయన చెప్పారు, నేను మీ దగ్గరే రావటం అనేది జరగదు, మీరు చేసిన దాంట్లో తప్పులుంటే విమర్శిస్తాను, ఖచ్చితంగా మిమ్మల్ని ఇచ్చేసానని చెప్పి అనుకోకండి, నచ్చని ఏమన్నా మీరు చేస్తాను అట్లా నీతిగా నిజాయితీగా తప్పు అని ధైర్యంగా చెప్పిన మనిషి రామోజీరావు గారు. మరి వాళ్ళ ఈటీవీ ద్వారా, జబర్దస్త్ లాంటి కార్యక్రమాల ద్వారా ఎంతమంది చిన్న ఆర్టిస్టులకి అందరికి కూడా లైఫ్ వచ్చిందో మనకు తెలుసు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి పాడుతా తీయగా ప్రోగ్రాం ద్వారా ఎంతమంది నూతన గాయకులు వచ్చారో మనకు తెలుసు. ఇన్ని రకాలుగా సంస్థలు చేసిన రామోజీరావు గారు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి లేరు అన్న దాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. అయినా జరిగిన దాన్ని పుట్టులో ఏదో ఒక రోజు సరిపోవాలి, వారి ఆత్మ శాంత కలగాలని వారి కుటుంబ సభ్యులకందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి. సార్, మీరు అంటున్నట్టుగా అంటే ఈ రంగం ఆ రంగం కాదు, అన్ని పూర్తిగా వస్త్ర రంగానికి సంబంధించి కావచ్చు, లేదంటే మీడియా కావచ్చు, ఆఖరికి పచ్చళ్ళ విషయం కూడా ఆయన చేశారు. మన తెలుగు వాళ్ళకి తెలుగు పచ్చళ్ళు ప్రపంచంలో ఉన్న అందరికి కూడా అని చెప్పి ఆ పచ్చళ్ళ ఫ్యాక్టరీ కూడా పెట్టి అది అన్ని చోట్లకి ఇది చేయటం. మరి అలాగే వస్త్ర షాపింగ్ లో అవన్నీ చేశారు. ఎన్ని రకాలు, అసలు ఇది అది అని కాదు, ఆయన మొదలుపెట్టింది ఏది కూడా ఇది బాగాలేదు, ఇది జరగలేదు అనేది ఒక్కటి కూడా అది అంత అద్భుతంగా. సార్, దగ్గరగా చూసి ఉన్నారు, చాలా కాలంగా ఆయనతో పాటు దగ్గరగానే చూసి ఉన్నారు. మీరు ఎట్లా ఉండేది సార్? అంటే మీరు కలిసినప్పుడు కానీ మీతో మాట్లాడటంలో ఎలా ఉండేది? అంటే ఒక కాలేజీకి స్కూల్కి వెళ్తే టీచర్ గారు మనకి అనుభవాలు, భాష పట్ల పరిజ్ఞానం అన్ని కూడా ఎలా చెప్తారో అలా చెప్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయేవాడిని. ఎప్పుడు వెళ్ళినా టైం తీసుకొని వెళితే మినిమం హాఫ్ అన్ అవర్ మాతో కూర్చొని ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ పనులు పక్కన పెట్టి మాట్లాడి పంపించేవారు. అంత అద్భుతమైన వ్యక్తి. ఎంత బాధగా ఉందో. వాళ్ళు మేము ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం నూతన కమిటీ ఛార్జ్ తీసుకుందామని అనుకున్నాం ప్రోగ్రామ్, ఇవాళ దాన్ని కూడా పోస్ట్ పోన్ చేశాం. అలాంటి వ్యక్తి మర్చిపోలేకపోతున్నాం అండి. సార్, మీరు అంటున్నట్టుగా మీరు చూసే ఉంటారు, సారా ఉద్యమం కావచ్చు, మద్యపాన నిషేధం కావచ్చు, ఆ సమయంలో కూడా ఆయన సహాయ సహకారాలు చాలా ప్రభుత్వానికి చాలా ఉన్నాయని కూడా చాలా మంది చెప్పుకుంటా ఉంటారు. చాలా అవునండి. అంతనే కాకుండా కరోనా విషయంలో కానీ ఏదైనా ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను ఎలా తీసుకురావాలి అనేది బాగా చేశారండి. తెలుగు భాషను పరిరక్షించడంలో ఆయన పాత్ర చాలా గొప్ప పాత్ర. అది అలాంటి వ్యక్తి లేరు అనేది చాలా బాధాకరంగా ఉందండి. సార్, అట్లాగే మనం ఈ రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మీ దగ్గర అంటే ఈ మధ్య కాలంలో మీరు కలవడం కావచ్చు, ఆ ప్రస్తావన కావచ్చు, ఏమైనా జరిగిందా? ఎట్లా ఉండేది? అంటే ఈ మధ్యకాలంలో ఆయన అనారోగ్యం అవటం మూలంగా ఎక్కువ కలవలేదండి. దాదాపుగా ఒక నెల రోజులు బట్టి నేను చెప్తూనే ఉన్నాను, ఒక్కసారి నేను వచ్చి కలుస్తానండి అని. డేట్ చూసి చెప్తామండి, కొంచెం అనారోగ్యంగా ఉన్నారు ఆయన అని చెప్పి అన్నారు. నేను కలవలేకపోయాను. 4 రోజుల క్రితం కూడా బట్టి వాళ్ళతో మాట్లాడాను. రామోజీరావు కిరణ్ గారితో మాట్లాడితే నేను చెప్తానండి, డేట్ చూసి మీరు వద్దురు కానీ టైం